అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో ప్రాణమిత్రుడు. ఇది ఒక జాతక కథ. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టాడు. అతడికి తల్లిదండ్రులు సత్యానందుడు అని పేరు పెట్టారు. మరికొంతకాలానికి బ్రాహ్మణుడికి మరొక కొడుకు కలిగాడు. ఇతనికి నిత్యానందుడు అని పేరు పెట్టారు. ఈ అన్నదమ్ములిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతుండగా తల్లిదండ్రులు హఠాత్తుగా కాలధర్మం చెందారు. దానితో జీవితం మీద విరక్తులై సత్యానందుడు, నిత్యానందుడు గంగానదికి ఆవలి ఒడ్డున ఒకరు, ఈవలి ఒడ్డున ఒకరు కుటీరాలు నిర్మించుకొని సన్యాసి జీవితం గడపసాగారు. ఒక రోజున పాతాళలోకంలో ఉండే సర్పరాజు మణికాంతుడనేవాడు మనుష్య రూపం ధరించి భూలోకానికి వచ్చి గంగానది ఒడ్డునే నడిచిపోసాగాడు. అతడికి నిత్యానందుడి కుటీరం కనబడింది. మణికాంతుడు అంత చిన్నతనంలోనే సన్యాసి జీవితం గడుపుతున్న నిత్యానందుణ్ణి చూసి ఆశ్చర్యపడి అతడికి తానెవరో చెప్పి చాలాసేపు కబుర్లాడుతూ కాలం గడిపాడు. ఈ విధంగా నిత్యానందుడికి సర్పరాజు మణికాంతుడికి స్నేహం కుదిరింది. ఆనాటి నుంచి మణికాంతుడు తరచుగా నిత్యానందుడి కుటీరానికి వస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన లోక విషయాలను గురించి గంటల తరబడి మాట్లాడుతూనే ఉండేవారు. మణికాంతుడు అప్పుడప్పుడు తన యథారూపం ధరించి నిత్యానందుడి తలపై పడగ విప్పి చల్లని నీడపట్టి తన లోకానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక నిత్యానందుడికి ఒక శంక పట్టుకున్నది. సర్పరాజు మణికాంతుడు తనకు మిత్రుడన్న దాంట్లో సందేహం లేదు. కానీ స్వతహాగా సర్పాలది దుష్ట స్వభావం. ఏ కారణం చేతనైనా మణికాంతుడికి తన మీద కోపం వస్తే కాటువేయగలడు. ఇలాంటి ఆలోచనలతో నిత్యానందుడికి ఎక్కడలేని బెంగ పట్టుకున్నది. ఈ స్థితిలో ఒకనాడు అతడు నది దాటి అన్న సత్యానందుణ్ణి చూడబోయాడు. సత్యానందుడు తమ్ముణ్ణి చూసి వ్యాకులపడుతూ, తమ్ముడు, ఇంతగా చిక్కిపోయావేం? కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఇందుకు నిత్యానందుడు ఏమీ దాచకుండా అన్నకు చెప్పివేశాడు. తమ్ముడు, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆ సర్పరాజును నువ్వు ప్రాణమిత్రుడుగా భావిస్తున్నట్టున్నది. అయినా మరొక వైపున అతని నుంచి హాని జరుగుతుందేమో అని భయపడుతున్నావు. ఇంతకు అతడు నీ వద్దకు రావడం ఇష్టమా, లేక అతడు మరి కనబడకుండా ఉంటే నీకు సుఖంగా ఉంటుందా అని సత్యానందుడు అడిగాడు. నిత్యానందుడు కొంచెం ఆలోచించి, అతడు రాకుండా ఉంటేనే నాకు మనశ్శాంతి కలిగేలా ఉన్నది. కానీ అతన్ని రావద్దని చెప్పడం మాత్రం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సత్యానందుడు నవ్వి, సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరిస్తాడు అని అడిగాడు. అతడి శరీరం మీద ఆభరణాలకేం కొదవలేదు. కానీ అన్నిటికన్నా గొప్పగా దగదగ మెరిసే మణి ఒకటి అతని కంఠం నుంచి వేలాడుతూ ఉంటుంది అన్నాడు నిత్యానందుడు. తమ్ముడు, ఇలా అయితే ఒక పని చెయ్యి. ఈసారి ఆ సర్పరాజు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మణి ఇవ్వమని అడుగు అని చెప్పాడు సత్యానందుడు. 2-3 రోజుల తర్వాత మణికాంతుడు నిత్యానందుడి కుటీరానికి వచ్చాడు. నిత్యానందుడు అతన్ని మణి ఇవ్వమని అడిగాడు. మణికాంతుడు కుటీరంలో కూర్చోకుండానే తన లోకానికి తిరిగిపోయాడు. మర్నాడు మణికాంతుడు రాగానే నిత్యానందుడు అతన్ని ద్వారం దగ్గరే, నిన్న నీ మెడలోని మణి ఇవ్వమని అడిగాను, ఇచ్చావు కాదు అన్నాడు. మణికాంతుడు కుటీరంలో ప్రవేశించకుండా ద్వారం దగ్గర నుంచే వెనక్కు తిరిగిపోయాడు. 3వ రోజున మణికాంతుడు కుటీరాన్ని సమీపిస్తుండగానే నిత్యానందుడు అతడికి ఎదురుపోయి, మణి ఇవ్వమని ఇంతవరకు 2 సార్లు అడిగాను, ఇవాళైనా ఇస్తావా లేదా అని గద్దిస్తూ అడిగాడు. సర్పరాజు మణికాంతుడు విచారంగా ముఖం పెట్టి, నిత్యానంద, ఈ మణి సామాన్యమైనది కాదు. ఇది నేను ఏది కోరితే అదిచ్చే కామధేనువు, కల్పతరువు. ఇటువంటి దాన్ని అడిగితే ఎలా ఇవ్వగలను? అందువలన నేను ఇక ఏనాడూ నీ కుటీరం ఛాయలకు కూడా రాను అంటూ వెనుదిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. నిత్యానందుడు మణికాంతుడు వస్తాడేమో అని 1 వారం రోజుల పాటు ఎదురు చూశాడు. అతడు రాలేదు. దానితో అతడికి ప్రాణమిత్రుణ్ణి పోగొట్టుకున్నాననే బెంగ పట్టుకొని చిక్కి శల్యమైపోయాడు. ఈ స్థితిలో సత్యానందుడు తమ్ముడు ఎలా ఉన్నాడో చూసిపోదామని అతడి కుటీరానికి వచ్చాడు.
తమ్ముడి దేహస్థితి చూసి సత్యానందుడు చాలా వ్యాకులం చెంది, నీ ఆరోగ్యం మునుపటి కన్నా కూడా మరింతగా పాడైపోయినట్టున్నది. నేను చెప్పినట్టు చేశావా? సర్పరాజు పీడ ఇంకా విరగడ కాలేదా? అన్నాడు. అన్నా, నువ్వు చెప్పినట్టే ఆ సర్పరాజును మణి ఇవ్వమని అడిగాను. ఆనాటి నుంచి అతను ఇక్కడికి రావడం మానేశాడు. అతడు కుటీరానికి వచ్చి నాతో మాట్లాడుతూ తన పడగ విప్పి నా తలపై పట్టడం నాకెంతో ఆనందకరంగా ఉండేది. ఇప్పుడు నాకు వెర్రెత్తినట్టుగా మనసు కలవరం చెందుతున్నది. ఇందువల్లనే నేనింతగా నీరసించిపోయాను అన్నాడు నిత్యానందుడు. అప్పుడు అన్న అయిన బోధిసత్వుడు ఎంతో శాంతంగా, తమ్ముడు, సర్పరాజైన మణికాంతుడు నీ ప్రాణ స్నేహితుడు అయినందుకు ఎంతగానో మురిసిపోయావు. కాని అంత ప్రాణ స్నేహితుడు నువ్వు మణి ఇవ్వమని అడిగేసరికి నీ మొహం చూడడమే మానేశాడు. ఇదేనా ప్రాణమిత్రుడైన వాడు ప్రవర్తించవలసిన తీరు? అతడు స్వార్థపరుడు, నిజమైన స్నేహితుడు కాదు. అందువల్ల అతడు ఇక్కడికి రానందుకు విచారించకు అని హితబోధ చేశాడు. అన్న చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించిన నిత్యానందుడు ఆ తరువాత ఏనాడూ సర్పరాజును గురించి ఆలోచించనే లేదు. త్వరలోనే అతడికి విచారం పోయి పూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.